జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని చేపట్టిన వాడకట్టు రామారావు రామ్జీ అభినందనీయులని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ భవనంలో గాదే శివరావు సీతామహాలక్ష్మి మెమోరియల్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో వాడకట్టు రామారావు రామ్జీ 13 లక్షల ఆర్థిక సాయంతో నూతనంగా వాడకట్టు నూకాజీ వెంకటకుమారి దంపతుల పేరిట నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ అండ్ ట్రస్ట్ సెక్రటరీ బోడా ఆనంద్ అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆండాల్ దంపతులు ముఖ్య అతిథిగాను, వాడకట్టు నూకాజీ వెంకటకుమారి దంపతులు విశిష్ట అతిథులుగాను, పైడా వెంకటేశ్వరరావు పద్మ దంపతులు గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ సెంటర్ను వాడకట్టు నూకాజీ వెంకటకుమారి దంపతులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించగా కంప్యూటర్ను పైడా వెంకటేశ్వరరావు పద్మ దంపతులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ సెక్రటరీ దుర్గా ప్రసాద్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగాను, వాడకట్టు నూకాజీ పైడా వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను, రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్ ప్రాజెక్ట్ చైర్మన్ బోడా ఆనంద్, ఎఫ్ఎక్స్ మూర్తి, వాకచర్ల సూర్యం, జయేష్ దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఐజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా వారి పేరిట 13 లక్షల రూపాయలతో ఉమెన్ ఎన్పవర్మెంట్ కు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన వాడకట్టు రామారావు రామ్జీ అభినందనీయులన్నారు. బిల్డింగ్ ప్రాజెక్ట్ చైర్మన్ బోడా ఆనంద్ మాట్లాడుతూ రోటరీ మల్టీపర్పస్ బిల్డింగ్ ద్వారా 5 ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ సభ్యుడు హరిబాబు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల నిర్వహణకు తను అంతగా 5 లక్షల రూపాయల విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. పైడా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పైడాస్ చా అభయ ఫౌండేషన్ కు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ నిర్వహణకు ప్రతి నెల 25,000 రూపాయలు ఇచ్చేందుకు రోటరీ క్లబ్తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందించిన పైడా వెంకటేశ్వరరావు పద్మ దంపతులు, వాడకట్టు నుకాజీ వెంకటకుమారి దంపతులను రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రీ సభ్యులు అతిథుల చేతుల మీదుగా సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ పాస్ ప్రెసిడెంట్ సీతాపతిరావు, ప్రెసిడెంట్ సెక్రటరీలు పొలిశెట్టి ఈశ్వరరావు, బాబీ, ఎలెక్ట్ ప్రెసిడెంట్ ఉమా, క్లబ్ సభ్యులు వెంకటలక్ష్మి, సిఎస్ మూర్తి, పలువురు రోటరీ క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ముఖ్యం మన దేశానికి. మన దేశంలో 37% విమెన్ వర్క్ ఫోర్స్లో ఉన్నారు కంపేర్ టు అదర్ బిగ్ కంట్రీస్. ఈ 37%లో వైట్ కాలర్ జాబ్ వాళ్ళు ఓన్లీ 10%. సో మనకు ముఖ్యంగా కావాల్సింది వైట్ కాలర్ జాబ్స్ కావడానికి ఇటువంటి కేంద్రాలు చాలా ముఖ్యం. ఎంపవర్మెంట్, స్కిల్ డెవలప్మెంట్. యూఎస్లో ఆఫ్కోర్స్ ఇక్కడ రామారావు ఉన్నారు, 52% ఆర్ ది వైట్ కాలర్ జాబ్స్. యూఎస్లో అందరూ కూడా వైట్ కాలరే, అక్కడ లేబర్ ఫోర్స్ తక్కువ ఉంటారు, ఇండియాలో ఎక్కువ. సో ఈ విధంగా చేయడానికి ఈ సెంటర్ చాలా ఉపయోగం. నాకు క్లోజ్ టు మై హార్ట్ అండ్ హార్ట్స్ ఆఫ్ మై ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఆల్సో టువర్డ్స్ జీరో పవర్టీ అల్టిమేట్లీ. ఇది చేయడానికి ఇండైరెక్ట్గా రోటరీ క్లబ్ ద్వారా చేయడానికి అవకాశం వచ్చింది. ఇన్ని 17 ఏళ్ళు మేము డైరెక్ట్గా అండి. అది వెంకటేశ్వరరావు చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ వెరీ క్రిటికల్. ఐ పర్సనలీ మా ఇంట్లో మా బ్రదర్కి నాకు అందరూ గర్ల్స్, నెక్స్ట్ జనరేషన్. సో వన్ ఐ సా విమెన్ ఇన్ ఇండియా ఐ ఫీల్ దిర్ ఇస్ లాట్ ఆఫ్ రూమ్ ఫర్ దెమ్ టు గ్రో. వెంకటేశ్వరరావు చెప్పినట్టు మిగతా దేశాల్లో దే వెరీ ఎంపవర్డ్, దే యాక్చువల్లీ ట్రీటెడ్ ఈక్వల్. So this is an opportunity. I really appreciate what the Rotarians here are doing, Jayesh, Suryam and Anand. The initiative they've taken inspired us, so we're doing a little bit of contribution to it. I'm glad this initiative is taking off. And యూఎస్లో సెటిల్ అయిపోయి ఎప్పుడో 30-40 years బ్యాక్ యూఎస్ వెళ్ళిపోయి కూడా తనకున్న కాకినాడ మీద ఉన్న ఒక అఫెక్షన్, ఆ నేటివ్ ప్లేస్ డెవలప్ చేయాలి, నేటివ్ ప్లేస్లో ఉన్న ఉమెన్కి ఏదో హెల్ప్ చేయాలి, అది ఒక రోటరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తే డెఫినెట్గా ఇది సద్వినియోగం అవుతుందని చెప్పి తన ముందుకు ఫార్వర్డ్ అయ్యి వచ్చాడు. తన ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ విత్ 12 కంప్యూటర్స్తో స్టార్ట్ చేసాము. దీనికి మళ్ళీ మెయింటెనెన్స్కి మన పైడా అభయం ఫౌండేషన్ నుంచి పైడా వెంకటేశ్వరరావు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ప్రామిస్ చేశారు. సో విత్ దిస్ వీ హ్యావ్ కమెన్స్డ్ దిస్ ఉమెన్ empowerment center with 12 computers basically, and we are planning to expand it
to gents also in the near future. Thank you. I really, on behalf of Rotary Club of Kakinada Central Charitable Trust, thank Ramarao and his family and Paida Venkateswara family for their generous contributions and making this project success.